ఈరోజు మా ఇంట్లో చూడండి ఫ్రెండ్స్, టిఫిన్కి ఏం చేశాను, పూరి ఆలుగడ్డ కర్రీ చేశాను. ఎలా చేస్తానో నా స్టైల్లో చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. చూడండి, ఫస్ట్ గోధుమ పిండి తీసుకున్నాను. చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాసు ఉప్మా రవ్వ, తెల్ల రవ్వ అయితే వేస్తున్నాను. పూరీకి అలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పూరి అనేది మెత్తగా రాకుండా పరపరలాడుతూ వస్తుంది. రుచికి సరిపడంత సాల్ట్ అయితే వేసాను. ఇంకా చూసారా, ఇంకా ఉప్పు కలిసేలాగా పిండి అంతా కలుపుకొని, రవ్వ ఉప్పు, ఇప్పుడైతే వాటర్ పోసుకొని మనం పూరీ పిండి అదనంగా కలుపుకోవాలి. అంత మెత్తగా కాకుండా అంత గట్టిగా కాకుండా సరిపడేలాగా కలుపుకోవాలన్నమాట. చూసారా, ఇప్పుడైతే పిండి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాం. చూడండి, మీరు కూడా ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేస్తాను. చాలా అంటే చాలా బాగా వస్తాయి పూరీలు. రవ్వ పడేదానివల్ల మనకి పూరి అనేది పరపరామని వస్తుంది అన్నమాట. చూసారు కదా, పిండి అలా అదనంగా కలుపుకొని ఒక అరగంట అలా మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఆ పిండి అయితే 1/2 కిలో పిండి వేసాను నేను. ఇంకా ఈ లోపల కర్రీకి రెడీ చేసుకున్నాం, ఆలు కర్రీకి. ఇంకా ఉర్లగడ్డ అయితే ఇందులో ఉడకపెట్టేసాను. చూసారు కదా, కుక్కర్లో ఒక 4-5 విజిల్ వస్తే మెత్తగా ఉడికిపోతుంది. ఆనియన్స్ వేసాను నేను. మా పాప పచ్చిమిరపకాయ తినకూడదని ఎండుమిరపకాయ వేసాను అనమాట. ఇంకా వేగాక పసుపు, రుచికి సరిపడంత సాల్ట్ వేసేసాను. ఇంకా ఆలు కర్రీ అంటే సింపుల్గానే అవన్నీ వేగాక వాటర్ అయితే పోసేసాను. ఆ వాటర్ తెల్లాక ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేస్తున్నాను. కొంచెం బాగా ఉడకనిచ్చి ఆలు అనేది ఒలుచుకొని ఇలాగ నలిపేసి అందులో వాటర్లో అయితే కలిపేస్తున్నాను అనమాట. చూసారు కదా, అంతే. ఇంకా మనకు అది గట్టిపడే కొందికి కర్రీ అయిపోతుంది. ఈ లోపల పూరి అయితే రెడీ చేసుకున్నాం. అటుపక్క సన్న మంట పెట్టేసి, చూసారు కదా, అంతే. ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి సన్న మంటలో పెట్టేసి రెడీ అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేసాను. మనకి ఎంత థిక్గా కావాలంటే అంత థిక్గా ఆఫ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది సింపుల్గా, ఏం మసాలాలు లేకుండా ఇలా చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పూరీలకి. చూసారా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే పక్కన పెట్టేస్తాము. ఇప్పుడు పూరీకి అయితే రెడీ చేసుకున్నాం. చూసారు కదా, ఆయిల్ అయితే పోస్తున్నాను. ఆయిల్ వేడెక్కే లోపల మనం పూరీ అనేది దుద్దుకోవాలి కాబట్టి దుద్దేసుకున్నాం. చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకున్న సింపుల్గా. వీడియో అయితే కనుక లాంగ్ అయితే లేదు ఫ్రెండ్స్, చిన్న వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. నేను ఇంతగా కష్టపడి వీడియో తీసిన దానికి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే 1/2 కిలో పిండి 2గా చేస్తున్నాను. ఎందుకంటే పిండి ఆరిపోతే పూరి సరిగా రాదు. అందరూ ఒకసారి తినేలాగుంటే మనం వేసేసుకోవచ్చు. కొంతమంది ఒకసారి తింటారు, కొంతమంది ఇంకొకసారి తింటారు. కాబట్టి ఇప్పుడు మనం పిండి అంతా అలా తీసుకొని మనకి ఎంత పెద్ద పూరీలు కావాలో అంత ముక్కల కింద కట్ చేసుకునేసి పక్కన పెట్టేసుకున్నాము. చూసారు కదా, నేనైతే అలా చేసుకుంటున్నాను. ఇంకా అవన్నీ దుద్దేసుకొని ఆయిల్ అయితే ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. వీడియోస్ అయితే ఇంకా డైలీ వస్తూ ఉంటాయి. చూసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా పూరీలన్నీ అలాగా మెత్తగా పిండి బాగా అదనంగా వచ్చేసింది ఫ్రెండ్స్. మనం దుద్దంగానే 2 నిమిషాల్లో అయిపోతే పూరి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, అంతే. ఇంకా అన్నీ అలా దుద్దేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఫస్ట్ అయితే మా మనవరాలకి అయితే పూరి చేసేస్తాను. అమ్మాయి ఆకలి అంటుంది కాబట్టి ఆ అమ్మాయికి ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. మా పాపకి పూరి అంటే చాలా ఇష్టం, మా మనవరాలకి. ఇప్పుడు అన్నీ దుద్దుకొని ఇప్పుడు ఆ పిల్ల అయితే వస్తుంది. ఆ పిల్లకి ఇలా దుద్దానమాట. చూడండి, పిల్లలకి అలా ఏదో ఒకటి వెరైటీగా కనిపిస్తే
చాలా ఇష్టంగా తింటారు కాబట్టి అలా చేశాను ఫ్రెండ్స్. ఒక 3 పూరీలు అలా చేశాను చిన్నవిగా. మిగతాటివన్నీ మామూలుగానే చేశాను అనమాట. ఇంకా చూడండి, పూరి అయితే చాలా పొంగుతుంది కదా ఫ్రెండ్స్. పూరి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేను ఎలా చేశానో మీకు కూడా చూపించేసాను కదా. ఓకే ఫ్రెండ్, నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. పూరీలు అయితే రెడీ అయిపోయినాయి. మా మనవరాలు ఏం చెప్తుందో చూడండి. ఎట్లుంది సంతోషం మా పిల్లకి. ఇటు చెప్పు, చూసారా? పడిపోతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా చేయించానని. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మిగతా పూరీలు కూడా అన్నీ అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవటమే. చూసారు కదా నేను ఎలా చేశానో పూరి. మీరు కూడా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. కొత్త ఛానల్, కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొకసారి ఇంకా మన ఛానల్లో ఎప్పటికప్పుడు డైలీ బ్లాగ్స్ కింద వస్తూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్.